నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో సోమవారం శ్రీ జ్వాలాముఖి దేవస్థానం చైర్పర్సన్ గా కోడూరు రాజేశ్వరి మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలి సభ్యులుగా కె భాస్కర్ రెడ్డి, జానా జ్యోతి, ఎన్ కల్పన, పి అమృత, ఎం తిరుపాలు, అన్నం శివశంకర్, బూదూరు మురళి, బి శ్రీనివాసన్, ఎస్ పిచ్చమ్మలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె జనార్దన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసబాబు, ఈవో తాత శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కోడూరు రాజేశ్వరి మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామని పేర్కొన్నారు. రాజేశ్వరి, చిన్నబాబిరెడ్డి దంపతులను స్థానిక నేతలు, భక్తులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, జాఫర్ సాహెబ్, డిస్ట్రిబ్యూటర్ కెనాల్ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తోటపల్లి గూడూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, మండల అధ్యక్షులు కొడతం రఘుబాబు, ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర గౌడ్, స్థానిక నేతలు కర్పూరం శ్రీనివాసులరెడ్డి, చిల్లకూరు ప్రవీణ్ రెడ్డి, ఈదూరు బాబునాయుడు, అభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానానికి పాలక మండలి చైర్మన్గా నియమించడంలో అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఇదంతా మన సోమిరెడ్డి సేవ చేసుకునే భాగ్యానికి మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అన్న గారు అవకాశం కల్పించినందుకు ఆయనకి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన బోర్డు మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కొంతకాలంగా అమ్మవారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అమ్మవారికి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది. అది చేస్తూ ఉండటం మేము మొదలుపెట్టి డెవలప్మెంట్ చేస్తూ ఉండటంతో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మాకు కూడా సహకారం అందించి కొంత డెవలప్మెంట్కి ఇంకా ముందుకెళ్లేదానికి సహాయపడిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంకు ఈరోజు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహాయ సహకారంతో నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చైర్మన్ గా కోడూరు రాజేశ్వరి గారు చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మేడం గారు గత సంవత్సరం నుంచి ఇదే దేవస్థానంలో అంటే చైర్మన్ పదవి రాకముందు నుంచి కూడా వచ్చి ఒక దాతగా చాలా కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. ప్రతి శుక్రవారం, ఆదివారం విశేషంగా భక్తులను ఆకర్షిస్తూ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా జరుగుతున్నవి. గతంలో కూడా చిన్నబాబిరెడ్డి గారు దేవస్థానానికి అభివృద్ధికి చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ సంవత్సరంలో రోజుల్లోనే దేవస్థానంకు నోడా ఫండ్స్ ద్వారా దేవస్థానానికి చుట్టూరు ప్రహరీ గోడలు ఏర్పాటు చేయడం, తోటలు ఏర్పాటు చేయడం, దేవస్థానానికి సంబంధించిన పూజా విధానంలో కూడా కొన్ని మార్పులు చేయడం, దేవస్థానం ముందు భాగం అంతా షెడ్డులు, భక్తులు వసతులు కల్పించడం, అన్ని నిత్యం ఏం కావాలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతినిత్యం భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ దేవస్థానంలో విశేష పూజలు కొత్తగా ఏర్పాటు చేస్తూ భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే చైర్మన్ గారు కూడా మొదటి నుంచి 1 year నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు నిర్వహించున్నారు. ఈరోజు ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నికవడం సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా కూడా దేవస్థానానికి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి భక్తులు సహాయ సహకారాలతో, దాతల యొక్క ఉదార సహాయకారాలతో భక్తులకి మెరుగైన వసతులు, మెరుగైన పూజా విధానం ఏర్పాటు చేయాలనే విశేషంగా చైర్మన్ గారు ఆశించున్నారు. మేడం గారు కూడా ఆశించిన విధంగానే దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.